కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏమిటి? కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏమిటి? నువ్వు వేరే వాళ్ళకి చాలా మందికి కృతజ్ఞత చెప్తావు. ఎందుకు చెప్తావు? ఎందుకంటే నేను ఆ అవసరం గుండా వెళ్తున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నీ యొక్క మాట సహాయం, నీ యొక్క ఆర్థిక సహాయం, నీ యొక్క పక్క నుండి నిలబెట్టిన సహాయం, నీ వలనే ఆ పరిస్థితి నుంచి నేను బయటపడ్డాను, నీ వలనే నేను ఆ యొక్క స్థితిలో నుంచి రాగలిగాను అని కృతజ్ఞతలు చెప్తావు. అంటే ఏంటంటే వారి గురించి నువ్వు మిగతా వారి దగ్గర ఏం చెప్తావు అంటే, వారి వలనే నేను ఈ యొక్క పరిస్థితుల గురించి బయటకు వచ్చాను, వారే నాకు సహాయం చేశారు, వారు లేకపోతే నేను ఇంకా ఉండేదాన్ని కాదు. ఆ యొక్క యాక్సిడెంట్లో, ఆ యొక్క బాధలో, ఆ యొక్క ప్రమోషన్లో, ఆ యొక్క ప్రార్థన విషయంలో, ఆ ప్రార్థన సహాయంలో వారే నా పక్షంగా నిలబడకపోతే నేను ఉండేదాన్ని కాదు, వారే ఆ యొక్క టైంలో అక్కడ ఉండకపోతే నేను ఉండేదాన్ని కాదు అని మనము థ్యాంక్స్ చెప్తాం. అంటే ఇంకా ముందుకేసి ఏం చెప్తాం తెలుసా? దేవుడు లాగా వారు నాకు సహాయం చేశారు, దేవుడి స్థానానికి కూడా వారికి ఇచ్చేస్తాం. దేవుడు లాగా వారు నాకు సహాయం చేసేశారు, దేవుడు లాగా వారు ఆ టైంలో అక్కడుండి నన్ను నిలబెట్టారు, దేవుడు లాగా ఆ పరిస్థితుల్లో నాకు సహాయం చేశారు అని చెప్తాం. ఈ లోకంలో ఉన్న ఒక మనిషికి నువ్వు నేను అంతగా కృతజ్ఞతలు చెప్తున్నామే. కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నాం? ఏంటి అంటే, ఎందుకు చెప్తున్నాము అంటే, నువ్వు లేకపోతే నేను లేనక్కడ, నువ్వు నిలబడకపోతే, నువ్వే నన్ను ఆ టైంలో తీసుకురాకపోతే, సాయం చేయకపోతే నేను అయిపోయేవాడిని, నా జీవితం అంతమైపోయేది అని ఒక మనిషికే అంత విలువిచ్చి నువ్వు కృతజ్ఞతలు చెప్తున్నావే. మరి దేవాది దేవుడికి ఎన్నో అవసరతల్లో కృతజ్ఞతలు చెప్పాలి కదా. కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటి అర్థమైంది కదా అండి. అంటే నువ్వు ఎందుకు కృతజ్ఞతలు దేవుడికి చెప్తున్నావు అంటే, ప్రభువా నేను పొందుకున్న ఈ స్థితి, నేను అనుభవిస్తున్న ఈ స్థితి, నేను ఉంటున్న ఈ యొక్క గృహము, నేను ఏదైతే ఈ యొక్క స్థితిని అనుభవిస్తున్నానో, నేను ధరించిన ఈ యొక్క వస్త్రము, నేను తింటున్న ఈ ఆహారము నువ్వు లేకపోతే లేదు ప్రభువా అని చెప్పడం అండి కృతజ్ఞత చెప్పడం అంటే. ఈ లోకానుసారంగా వారికి థ్యాంక్స్ చెప్పడం అంటే, నువ్వు లేకపోతే లేవు, దేవుడు లాగా నువ్వు నాకు సహాయం చేసావు అంటావు కదా. మరి దేవుడు లేకపోతే మనం ఉండగలవా? కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటో తెలుసా? నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా, నువ్వే నన్ను నిలబడి ఎన్నో విషయాలలో నా పక్షమున నిలబడి, ఎన్నో విషయాలలో నాకు తోడుగా ఉండి, ఎన్నో విషయాలలో నాకు నా పక్షమున ఉండి నాకు సహాయమును చేశావు ప్రభా అని చెప్పడం అండి కృతజ్ఞత చెప్పడం అంటే. ఎంత గొప్పదో కదా. ఒక దేవుడికి, ఈ సర్వ సృష్టికర్తకి మనం ఆయన చేసిన మేలులను తలంచుకొని కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ యొక్క స్థితి ప్రభా కేవలం నీ యొక్క దానమయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దానం, నువ్వు నాకు ఇచ్చిన ఒక బహుమానమయ్యా, కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను అని అర్థం అండి. నువ్వు లేకపోతే నేను ఈ స్థితిలో నుంచి బయటపడలేను, ఈ స్థితిలో ఉండలేను అని చెప్పడం అండి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? మనం చదివిన వాక్యంలో దావీదు ఒక రాజుగా అయిన తర్వాత, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడనయ్యా. దావీదుకి అర్థమైంది, ఒక గొర్రెల కాపరిని రాజుగా చేశారు అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదు, ఈ పొందుకున్న సింహాసనం అది దేవుని వల్లే. కాబట్టి నేనే పాటిని వాడినయ్యా, నేను ఎంతటి వాడని ప్రభా, నా కుటుంబం ఏ పాటిది ప్రభా అని కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు. మనము కూడా ప్రభా ఒక టైంలో నేను లేమిలో ఉన్నాను, ఆహార లేమిలో, వస్త్ర లేమిలో, మాటల బాధలతో ఏమీ లేని స్థితిలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ స్థితి నువ్విచ్చిందే కదా ప్రభా. ఈ జాబు, ఈ సహాయం, ఈ ఇల్లు, ఈ యొక్క ఆస్తి, ఈ యొక్క పేరును, ఈ యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క పరిచర్యను నువ్విచ్చిందే కదా ప్రభా. ఏ పాటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను, నువ్వు లేకపోతే, నువ్వే నా పక్షమున ఉండి, నువ్వే నన్ను హెచ్చించకపోతే, నువ్వే నన్ను నిలబెట్టకపోతే ఈ లోకంలోని మనుషులు మనల్ని గురించి ఒక్కరన్నా మంచిగా ఆలోచిస్తారా అండి? కానీ దేవుడు, ఆ యొక్క గొప్ప దేవుడు మన గురించి ఆలోచించి
హెచ్చించి నన్ను హెచ్చించలేదా? నువ్వేంటో ఈ లోకానికి చూపించలేదా? మరి అది అండి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే. నువ్వే సహాయం చేశావు ప్రభా అని చెప్పడం. నువ్వు లేకపోతే నాకు ఈ స్థితి రాదు అని దేవుడికి చెప్పడమే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే. అర్థమైంది కదా అండి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో మనం చూసాం. అది దేవుని చిత్తమని మనం చూసాం. కృతజ్ఞతలు చెప్పడం అంటే అర్థం ఏంటి? నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకపోతే నేను ఇక్కడ వరకు రాలేను. నువ్వు చేసినదేనయ్యా, కేవలం నా పక్షంలో నిలబడి నా ప్రక్క నుండి నన్ను లేవనెత్తావు ప్రభా, నన్ను తోడేండి నడిపించావయ్యా. నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా, నాకు ఒక సపోర్ట్ లేకపోయినా, నాకు సహాయం చేసేవారు లేకపోయినా, నన్ను అందరూ మాటల ద్వారా నన్ను బాధపరుస్తున్నా నువ్వే నన్ను హెచ్చించావు ప్రభా అని చెప్పడం అండి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే. దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఆ కన్నీరు, ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకోకముందు కార్చిన కన్నీరు, బాధ, దుఃఖం జీవితాంతం ఉండేవి కదా. నువ్వు నేను చనిపోయే వరకు అటువంటి దుఃఖంతోనే మన జీవితాలు అంతమైపోయాయి కదా. కానీ ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను హెచ్చించి ఈ యొక్క ఆ దుఃఖంలో, అప్పుడు నేను అంత బాధపడ్డాను, ఈ జాబ్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నాను, ఈ యొక్క పరిచర్యలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఈ యొక్క స్థితిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు అద్దె కట్టుకోవడానికి చాలా కష్టపడేవాడిని, చాలా బాధేసేది. కానీ నేను ఇప్పుడు సొంత ఇంటిలో ఉన్నాను, జాబ్ చేసుకుంటున్నాను, నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అన్న స్థితిని ఎవరిచ్చారండి? దేవుడే కదా. ఆ మనుషులు ఇచ్చే స్థితి అవన్నీ కాదు కదా. అది అండి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అంటే. నువ్వే నా జీవితంలో జోక్యం చేసుకొని నన్ను హెచ్చించావు ప్రభా అని చెప్పడం.